ఆగదు. మనం చేసే ప్రార్థన అనేక కుటుంబాల్లోనికి వెళుతుంది. అనేక గ్రామాలలోనికి వెళుతుంది. దేశంలోనికి మన ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే స్టార్ట్ అవ్వాల్సింది ఎక్కడంటే నీ హృదయములో స్టార్ట్ అవ్వాలి ఆ ప్రార్థన. మనం ఎక్కడ మోకరించామో ఆ స్థలములో స్టార్ట్ అవ్వాలి. అక్కడ నువ్వు అడగటం ప్రారంభించాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడిగాడు యాకోబు? నువ్వు నన్ను దీవించు అన్నాడు. ఎలాంటి దీవెనది? అది ఒక దేశానికి దీవెనగా మారిపోయిందండి. ప్రభునందు సహోదరుడా సహోదరి, ప్రభువును నువ్వు అలాగూ పట్టుకోవాలి. ప్రభువుని నువ్వు అలాగూ వేడుకోవాలి. అది ఆత్మీయ ఆశీర్వాదం. తర్వాత మోషే ఎలాంటి ఆశీర్వాదం అడిగాడో చూద్దాం. నిర్గమకాండము తీయండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే అడిగిన ఆశీర్వాదం ఏంటో చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 31వ వచనం నుండి చూద్దాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసి వారు బంగారు దేవతను తమ కొరకు అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ మోషే అడుగుతున్నాడు దేవుణ్ణి, అడుగుడి మీకు ఇయ్యబడును. యాకోబు అడిగితేనేమో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని, దేశాన్ని ఇచ్చాడు. ఇక్కడ మోషే ఏమని అడుగుతున్నాడంటే, తన ప్రజలు దేవుని దృష్టిలో తప్పులు చేసేవారుగా, పాపము చేసేవారుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్న వాళ్ళు అలాగే పొరపాట్లు చేసుకుంటా ఉంటే కొంతకాలానికి ఏమవుతారంటే ఆ పొరపాట్లోనే బ్రతుకుతారు, ఆ పొరపాట్లు చేస్తూనే చనిపోతారు, ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. మరి అలాగే వదిలేస్తే వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. అందుకని మోషే గారి యొక్క ప్రార్థన ఏంటంటే, ఈ నశించిపోవుచున్న ప్రజలు రక్షించబడాలి. ఆత్మీయమైన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు. నశించిపోతూ ఉన్న ఈ ప్రజలందరిని బట్టి నువ్వు కోప్పడతావేమో ప్రభువా, వీరందరినీ మీరు రక్షించాలి అనగా అనేకుల రక్షణ కొరకు అడుగుతూ ఉన్నాడు. అనేకులు రక్షించబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక ఆత్మీయ ఆశీర్వాదం. సోదరుడా, నీకు నిజమైన ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే, అనేకులను నువ్వు రక్షణలోకి నడిపించాలి. నువ్వు మారు మనసు పొందితే ఆ మారు మనసు అనేకులకు పంచి వారు కూడా మార్పు చెందేలాగా మారాలి. నువ్వు మారు మనసు పొంది నువ్వు ఒక్కడవే కదలకుండా కూర్చుంటే కుదరదు. దానివల్ల ఉపయోగం లేదు. అది ఒక తలాంతోడు జీవితం అయిపోద్ది. ఒక తలాంతు వాడు కానీ మరి ఆ ఇచ్చిన తలాంతును భూమిలో త్రవ్వి పూడ్చి చేసి ఏమీ చేయలేకపోయాడు దేవుడిచ్చిన తలాంతుని. అందుకని నేను ఇచ్చిన తలాంతును నువ్వేం చేసావు అనేది ప్రభు అడిగితే ఏం చెప్పాడు? అయ్యా, నేను నువ్వు ఇచ్చావు, నేను పూర్తి చేశా, ఇంకంతే, నేనేం చేయలే.
అని చెప్పటం ప్రారంభించాడు. అందుకనే ప్రభు ఏమన్నాడు? బలా నమ్మకమైన చెడ్డదాసుడా అన్నాడు. మనం ఎలాంటివి అడగాలి అంటే, మనం రక్షణ ఎలా పొందామో ఇతరులు అనేకులు రక్షణ పొందులాగా మనం అడగాలి. అనేకులు ఈ రక్షణ భాగ్యములోనికి రావాలి. ప్రతి ఒక్కరూ రక్షణలోనికి రావాలి. అది నీ భారమై ఉండాలి. నీకెంతమంది బంధువులు ఉన్నారు, నీకెంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది నీ స్నేహితులు ఉన్నారు, ఎంతమంది ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఒక్కళ్ళకన్నా నువ్వు రక్షణ గూర్చి సువార్త చెప్పి వారిని రక్షణలోనికి నడిపించాలి. అది మన బాధ్యత, మన భారం. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఇవే. నీకు తలనొప్పి వచ్చింది కాబట్టి తలనొప్పి తగ్గితే చాలు అనుకుంటే దానివలన నీకొక్కదానికే మేలు, కానీ ఎవరికి మేలు లేదు. నువ్వేదో ఒక ఉద్యోగం కావాలన్నావు, దేవుడికి ప్రార్థన చేసుకున్నావు, ఉద్యోగం ఇచ్చాడు, అది నీకొక్కడికే మేలు, అది ఇంకా ఎవరికి మేలు లేదు దానివలన. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అడుగుతూ ఉంటే నీకుతో ఆగదు ఆశీర్వాదం, అనేకులకు విస్తరిస్తూ ఉంటుంది. అది అనేకులకు వ్యాపిస్తూ ఉంటుంది ఆశీర్వాదం. అందుకే మోషే గారు అడుగుతా ఉన్నాడు, అయ్యా ఆ ప్రజల్ని నువ్వు క్షమించు, ఆ ప్రజల మీద నువ్వు కోప్పడ్డావంటే పాడైపోతారు, వాళ్ళను క్షమించి వాళ్ళను నువ్వు రక్షించాలి. ఒకవేళ నేను వారిని రక్షించను అన్నావనుకో, నా పేరు జీవగ్రంథంలో నుండి తుడిచేయి. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే, నేను కూడా నశించిపోవటమే ఇక నా ప్రజలతో. అంటే మోషే గారికి ఎంత భారం ఉందంటే, తన ప్రజలు రక్షించుకోవాలి, నేను రక్షింపబడాలి. అలాగడుగుతా ఉన్నాడు దేవుణ్ణి. మరి మనం అలాంటి గ్రహింపుతో ఉంటున్నావా? నీ బంధువుల కొరకు, కనీసం నీ బంధువులు ఈ ప్రభువుని ఎరగని వాళ్ళు ఉంటే వాళ్ళనందరినీ ఒక స్థలంలోకి, కొర్నేలి కానీ తన బంధువులందరినీ ఒక స్థలంలోకి చేర్చి వాళ్ళందరికీ దేవుని వాక్యం వినిపించడానికి పేతురుని పిలిపించి వాళ్ళందరికీ రక్షణ సువార్త బోధించాడు. అలాంటి పనులన్నా చేస్తున్నావా? అలాగన్నా నువ్వు ప్రయాసపడుతున్నావా? కావున ప్రియులరా, మనం అలాగూ ప్రార్థన చేయాలి, ప్రయాసపడేవారముగా మారాలి. ఈ మోషే అదే అడుగుతున్నాడు, అయ్యా నా పేరు జీవగ్రంథంలో నుండి తీసేసే, ఎందుకంటే నా ప్రజలందరూ రక్షణ పొందాలి, నా ప్రజలందరూ మారు మనసు పొందాలి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? 33వ వచనం చూడండి. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. కాబట్టి నా ఎదుట ఎవరు పాపం చేశారో వారిని నేను తీసేస్తాను, కానీ నీ పేరు ఎలా తీసేస్తాను మోషే అని దేవుడు వారి మీద కోపాన్ని మానుకునేటట్లుగా చేశాడండి. చూసారా? కాబట్టి ఒక ప్రార్థన అనేకులను రక్షిస్తుంది. అలాగూ మనం అడగాలి. ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మారు మనసు కొరకు మనం అడగాలి. తర్వాత ఇంకా సొలొమోను గారు దేనికోసం అడిగాడో చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును. వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన వాటిని అడిగారు. సొలొమోను గారు దేనికి అడిగాడంటే, మొదటి రాజుల గ్రంథం తీయండి. మొదటి రాజుల గ్రంథము
3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా దేవా యెహోవా, చదవండి. నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడినైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకం గల హృదయం దయచేయము. వివేకము గల హృదయము దయచేయము. అందరూ అనండి ఈ మాట, మీ కుడి చేయి పైకి లేపి, నాకు వివేకము గల హృదయము దయచేయము. ఆమేన్. ఏ హృదయం కావాలంటండి? వివేకము గల హృదయము. అయా, నన్ను రాజుగా చేసావు, ఈ ప్రజలందరినీ పరిపాలిస్తూ ఉన్నాను. అయితే వీరందరినీ దేవుని దగ్గరకు తీసుకురావటానికి, వీరందరినీ దేవుని మార్గంలో పెట్టాలంటే నా జ్ఞానం చాలదు, నా వివేకము చాలదు. వీరందరినీ మీ యొద్దకు నడిపించటానికి నాకు వివేకము గల హృదయము ఇవ్వు. నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి ఆ జ్ఞానం కోసం మనం అడగాలి. అలాగే మనకు వచ్చే సమస్యలు, ఈ సమస్యల్లో మనం జయం పొందటానికి జ్ఞానము కోసం దేవుణ్ణి అడగాలి. వివేకము నాకివ్వు, జ్ఞానము నాకివ్వు. ఆ 10వ వచనంలో ఏమని రాసిందంటే, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. చూసారా? సొలొమోను, నువ్వేదడిగావో అది వాస్తవమయ్యా, అది దేవుని చిత్తం. అందువలన నువ్వు అడిగింది యథార్థమే, నేను నీకు ఇస్తున్నానని చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడను. ఏమడిగారు? యాకోబుని గురించి మనం చూసాము. యాకోబు ఏమని అడిగాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను వదలను అని అడిగాడు. అంతే, దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అలాగే మోషేను గురించి అడిగాము, చూసాము. మోషే ఏమడిగాడు? అయ్యా, ఈ నా ప్రజలందరినీ మీరు క్షమించాలి, వారిపైన నీ కోపము రానివ్వద్దు అని అడిగాడు. దేవుడు వారిని కనికరించాడు. అడుగుడి మీకు ఇవ్వబడను. అలాగే సొలొమోను కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు, ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి నా జ్ఞానం పనికిరాదు. పిల్లరా, మనల్ని పరిపాలించే నాయకులు, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించే నాయకులు నిజంగా ఈ సొలొమోను చేసే ఆ ప్రార్థన నేర్చుకొని, అయ్యా, ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి నా జ్ఞానం చాలదు, ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించడానికి నా జ్ఞానం చాలదు, నీ జ్ఞానం నాకు కావాలని అడిగే నాయకులుంటే పరిపాలన విధానమే మారిపోతుందండి. పరిపాలన మారిపోతుంది. దేవునికి ఇష్టమైనవి నాయకులు అడుగుతూ ఉంటే దేవుడు వారితో ఉంటాడు, వారికి తోడుగా ఉంటాడు. ఇప్పుడు నాయకులు పరిపాలించే పరిపాలన ఎలాంటిదంటే, వాళ్ళ మనస్సులో ఏ బుద్ధి పుడితే దాన్ని ఒక రూల్ చేసి పారాయటం. వాళ్ళ ఆలోచనలో ఏది వస్తే అదే మొత్తం చెయ్యాలి అని అంటాం. నెబుకద్నెజర్ లాంటి ఆలోచనలు అయి. అందుకనే సొంత జ్ఞానంతో నాయకులు పరిపాలిస్తారు కాబట్టి దేశంలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కానీ దేవుని జ్ఞానంతో మనం పరిపాలించాలి.
అది ఎక్కడ ప్రారంభం కావాలి? నీ కుటుంబంలో ప్రారంభం కావాలి. ప్రభా, నా కుటుంబాన్ని మీ జ్ఞానముతో నడుపుకోవాలి, నాకు సహాయం చేయండి. అలాగే మన సంఘములో స్టార్ట్ అవ్వాలి. అది నీ జ్ఞానముతో ఈ సంఘాన్ని నడపండి ప్రభా. అలాగే మన సహోదరుల కుటుంబాలు, మా సహోదరుల కుటుంబాలతో ఈ సంఘాన్ని నడపండి, ఈ సేవను నడపండి అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటామో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. మరి ఏం అడుగుతున్నావు నువ్వు? కొంతమంది ఎప్పుడు శరీర సంబంధమైనవి, వారి వ్యక్తిగతమైనవి అడుగుతూ ఉంటారు. వారికి కావాల్సింది ఏదో రోగం తగ్గితే చాలు, వారికి అప్పులు తీరితే చాలు, వారికి ఆ బాధ పోతే చాలు. ఒకవేళ పోయినా కూడా నీకేమీ ఆశీర్వాదం ఉండదు దానిలో. ఇక్కడ ఆత్మ సంబంధమైన వాటిని అడిగినప్పుడు సొలొమోనుకి దేవుడేమిచ్చాడు? 11వ వచనం చూస్తే, దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చాను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించుమని నువ్వు అడిగితివి. సొలొమోను, నువ్వెప్పుడు కూడా మరి న్యాయమైనవి అడిగావు కాబట్టి నీవు అడగకపోయినా నీకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను. పిల్లలు గమనించండి, దేవునికి ఇష్టమైనవి నువ్వు అడిగితే వాటితో పాటుగా మనకు అవసరమైనవి కూడా దేవుడిస్తాడు. మనకు అవసరమైనవి కూడా ప్రభు ఇస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి మనం అలాగ అడుగుతూ ఉండాలి. ఇక్కడ ఏమని చదువుతున్నాం? 11వ వచనం చూడండి. దేవుడు అతనికి ఎలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకమును గ్రహించుమని నీవు అడుగుతివి. నీవు ఎలాగున అడిగినందుకు నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడను లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడను ఉండడు. అంటే నీకు ముందు లేడు, నీ వెనక లేడు, నిన్ను అంత గొప్ప స్థాయికి పెంచుతున్నాను. ఇంకేమంటున్నాడు? ఐశ్వర్యాన్ని ఘనతను నువ్వు అడగలేదు కానీ నేను నీకు ఇస్తున్నాను. ఇది ఎలాంటిదంటే, ₹1 ప్రభు అని దేవుణ్ణి అడిగితే దేవుడు ₹1,00,000 ఇచ్చినట్లుగా ఉంది. ఇది ఆయన అడిగింది ఒకటి, దేవుడిచ్చింది అంత గొప్పది. ప్రియులరా, మనము అలాగూ ప్రాక్టీస్ అవ్వాలి. విశ్వాసం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, దేవుని దగ్గర మొర్ర పెట్టడం నేర్చుకోవాలి. వాక్యం వినటం ఒక ఎత్తు, విన్న వాక్యాన్ని రోజు ప్రాక్టీస్లో పెట్టాలి. ఆదివారం విన్న వాక్యాన్ని రోజు ఆలోచన చేయాలి, మాట్లాడాలి. ఆ వాక్యాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉండాలి. వాక్యం యొక్క తలంపులు నీ హృదయంలోకి వస్తూ ఉండాలి. వాక్యాల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యములో ఉన్న శక్తి నీలోనికి వస్తుంది. అలాగూ మరి మనం సిద్ధపడుతున్నామా? అలాగూ దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దేవుని ఆత్మను నువ్వు అలాగూ జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఇంకా చూడండి, మరొక వ్యక్తి ఏమని అడిగాడో చూద్దాం. అపోస్తుల కార్యములు క్రొత్త నిబంధనలో చూద్దాం. అపోస్తుల కార్యములు
16వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 30వ వచనం నుండి చదువుదాం. 16:30. వారిని వెలుపలకి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించిరి. చూసారా, ఇక్కడ ఈ వ్యక్తి ఇతనెవరంటే ఒక చెరసాల అధిపతి, ఒక చెరసాల నాయకుడు. ఇక్కడ పరిస్థితి ఏంటి అనంటే, పౌలును చెరసాల్లో వేశారు, బంధించారు. ఆయనతో పాటు శీల అనే వ్యక్తి కూడా ఉన్నాడు. పౌలు, శీల. ఈ శీల అనే వ్యక్తి చాలా ప్రార్థనాపరుడు. మనకెక్కువగా మరి శీల అనే పేరు తిమోతి, తీతు వాళ్ళ పేర్లతో సమానం. ఈ శీల అనే పేరు. ఈ శీల అనే వ్యక్తి ఎలాంటి వాడంటే, దేవుని సేవకుడు బాధలు పంచుకుంటాడు, దేవుని సేవకుడి యొక్క కష్టాలు పంచుకుంటాడు. ఈ శీల అనే వ్యక్తి మనకి ఎక్కడ కనపడతాడంటే, దేవుని సేవకుడు చెరసాలలో ఉంటే ఆ చెరసాలలో పౌలు గారితో ఉంటాడు శీల. పిల్లరా, ఇదొక గొప్ప ఆత్మీయ మెట్టు అండి. ఇదొక గొప్ప ఆత్మీయ మెట్టు. జనరల్గా ఎవరైనా సుఖాలు పంచుకోవడానికి ఇష్టపడతారు కానీ కష్టాలు పంచుకోవడానికి ఉపయోగపడరు. సేవకుడితో కష్టాలు అనుభవిద్దాము, ఆయన పడే శ్రమను మనం కూడా భరాయిద్దాము అని ఎవరు అనుకోరు. ఇది చాలా లోతైన మెట్టు. ఆత్మీయ జీవితం ఉన్నతంగా ఉంటేనే ఆ మెట్టు వస్తుంది.